భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరదలు ముంచెత్తాయి. వీధులు, కాలనీలు, చెరువులు, జలాశయాలు తలపించాయి. ముఖ్యంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాలు సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల హెక్టార్లో పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా విజయవాడ నగరం కనీవిని ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. ఈ వరదల వలన భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. విజయవాడలో ప్రధానంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, ఇబ్రహీంపట్నం, పైపుల రోడ్డు, జక్కంపూడి కాలనీలో వరద బీభత్సాన్ని సృష్టించింది. దీంతో అక్కడ దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆకలితో అలమటిస్తూ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గత 3-4 రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. కడుపు నింపుకోవడానికి ఆహారం ప్యాకెట్లు అందజేస్తున్న హెలికాప్టర్ల వెంట పరుగులు తీస్తున్నారు జనం. ఇక విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో రైతు బజార్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది. పసిపిల్లలు, బాలెంతలు, ఆడవాళ్లు, నడవలేని వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయామని 3 రోజులుగా తాగడానికి నీరు, ఆహారం లేవంటూ కాపాడాలంటూ ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మెసేజ్లు, కాల్స్ చేసినా రెస్పాండ్ కావట్లేదంటూ అతను వాపోయాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వరదల్లో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు కాపాడాలని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక పూర్తిగా విజయవాడకు సంబంధించి వరదల ప్రభావం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, పూర్తిగా అక్కడ ఇప్పుడు వరదలకు సంబంధించి ప్రభావం కొంత తగ్గింది. పూర్తిగా అక్కడ బురదని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ మిగతా ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ పారిశుద్ధ కార్మికులు రప్పించుకుని కార్యక్రమాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే థ్యాంక్ యూ రాజశేఖర్. 4 రోజుల నుంచి వర్షాల కారణంగా, భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షాది హెక్టార్లు కూడా నీట మునిగాయి. అదే విధంగా ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విజయవాడ పట్టణం కూడా కృష్ణా నది వరద భూజత్వం కూడా సృష్టించింది. అసలు జనాలు కూడా రాకపోకలు కూడా స్తంభించినట్టుగా చేసింది. ఇబ్రహీంపట్నం, బాంబే కాలనీ, సింగ్ నగర్, ఈ కొన్ని కాలనీలో మరి ఇప్పటికి కూడా బురదమయం అయ్యి కూడా ఇళ్లలో కూడా రావడానికి కూడా ఆస్కారం లేకుండా ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఇళ్లలో కూడా కొంతమంది దాక్కుని కూడా పాములు గాని అలా కొన్ని విషమైన కీటకాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దాంతో కూడా రయ్యంబౌలు కంటికి నిద్ర లేకుండా కూడా అనుభవిస్తున్నారు. 4 రోజుల నుంచి కూడా కనిపిస్తుంది మనకి. అదే విధంగా మరి ఈ వరదల కారణంగా కూడా బాగా ఇల్లులు కూడా మునిగిపోయి కొన్ని వాహనాలు కానీ ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగింది విజయవాడ పట్టణంలో చూసుకుంటే. అయితే అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా సింగ్ నగర్ లో కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలోనే కూడా ఎక్కువగా అసలు నీటి వరద ఉధృతి కూడా బాగా ఇచ్చి భారీగా 4 అడుగుల మేర కూడా వర్షం కూడా నమోదైంది. అక్కడ బాగా బురదమయం కూడా అయింది. అయితే ఈ సందర్భంలోనే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు కూడా అధికారులు కూడా సూచనలు కూడా చేశారు. అయితే దగ్గర ఆహార పట్లాలకు చేరవేయటం కానీ కూడా 4 హెలికాప్టర్లు, 136 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏర్పాటు చేసి కాలనీలకు కూడా 4 అడుగుల నీరెత్తులో కూడా ఉన్నప్పుడు పాన సమావేశంలో కూడా డ్రోన్లు కూడా ప్రత్యేకంగా డ్రోన్లు తెప్పించి కూడా ఆహార పట్లాలు కూడా సరఫరా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కాలనీలు కూడా దగ్గరుండి కూడా పర్యటన చేసి కూడా వాళ్ళ యొక్క సాధక బాధలను కూడా దగ్గరుండి కూడా భరోసా కూడా వాళ్ళ కల్పించి ఇప్పటికే అధికారులు కూడా నిర్దేశిస్తున్నారు. చివరికి కూడా గతంలో వైకాపా ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు కూడా ఇప్పుడు విఆర్ లో కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ వరద బాధితులు కూడా అక్కడక్కడ అధికారులు కూడా పెడితే వాళ్ళు సరిగా పనిచేయటం కూడా చేయట్లేదు. మీరు ఉద్యోగం కూడా రాజీనామా చేయటం కూడా అని ఒక మీడియా సమావేశంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పిన విశేషం కూడా వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులు చెప్పింది చేసినట్టుగానే ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వం అది కాదు. మేము చెప్పింది కంపల్సరీ చేయాలి. ప్రజలు ఆతనాదాలు కూడా వినిపిస్తారు లేదా మీకు ఈ సందర్భాల్లో కూడా మీరు అసలు ఏంది ప్రజలకు అసలు అందజేయటం కానీ ఆహార పదార్థాలు కూడా అందజేయకుండా నిద్రమత్తులో కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా మాకు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడైనా సరే మారండి కూడా అని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాల్లో కూడా ప్రకటించినట్టు కూడా చెప్తుంది. అయితే ఇప్పుడు కూడా 4 రోజులు కూడా ఇప్పటికే తెరపిస్తుంది. ఇప్పుడు అంటే ప్రభుత్వం పూర్తిగా ఎవరికి ఇబ్బంది కాకుండా దాదాపుగా 3 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తాం, ఎక్కడ కూడా పాలు పంపిణీ చేస్తున్నాం పూర్తి స్థాయిలో. కానీ కొంతమంది దందా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి పూర్తిగా వారు సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులు ఉన్నారో, వారిని తీసుకెళ్ళడానికి కొంత వసూలు చేస్తున్నారు. వాటర్ బాటిల్ సంబంధించి పూర్తిగా అధిక మొత్తంలో దానికి బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా అధిక మొత్తం 150
రూపాయలు కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు. 5,000 రూపాయలు, 20,000 రూపాయలు ఒక ప్రాంతం నుంచి తరలించాలంటే దందా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ దీనిపై చెప్తూనే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఆహార ప్యాకెట్లు నేలపాలు చేస్తున్నారు, కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని కూడా విమర్శలు చేస్తుంది. అయితే దీనికి కూడా చంద్రబాబు నాయుడు కూడా దృష్టికి తీసుకెళ్లారు అధికారులు కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రులు కూడా. అక్కడే ఉండి మంత్రి నారాయణ గాని, నిమ్మల నారాయణ గాని, దేవినేని ఉమా గాని, కొంతమంది మంత్రులు కూడా ఈ విధంగా అధికారుల వల్ల తప్పిదవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కానీ, చివరి కాలనీలో కూడా డ్రోన్ సాయంతో కూడా మేము మొత్తం 6 ప్యాకెట్లు కానీ, ప్రతి జిల్లా నుంచి 3 లక్షల ప్యాకెట్లు ప్రతి దేవాలయాల నుంచి కూడా సరఫరా తీసుకొస్తున్నారు. కానీ ఈ అధికారుల లోపం వల్ల, సిబ్బంది లోపం వల్ల కూడా అందట్లేదని కూడా స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే కొన్ని చోట్ల కూడా బోట్లు కూడా ప్రవేశించడం వల్ల బోట్ల ద్వారా మమ్మల్ని చేరవేయడానికి 2,000, 3,000 కూడా వసూలు చేసినట్టు ఉంది. 6 ప్యాకెట్లకు కూడా, నీళ్ళ ప్యాకెట్లు కూడా వసూలు చేసినట్టు కూడా అధికారుల దృష్టిలో పడింది. అయితే వీటి మీద కూడా చర్యలు ఎవరెవరు ఎక్కడ వసూలు చేస్తున్నారో వాటి మీద కూడా చర్యలు కూడా తీసుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం వర్షం ఏమైనా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఆ ప్రభావం ఉండే అవకాశం ఉందా లేదా దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. ఒకవేళ ఆ ప్రభావం ఉంటే కనుక ముందస్తుగా ప్రభావం లేదని వాతావరణ శాఖ చెప్తుంది, కానీ ముందస్తుగా మేము జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? ఎన్ని రోజులకి విజయవాడ నగరం కుదిరిపడే అవకాశం ఉంది? ఏమైనా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? అయితే ప్రస్తుతానికి ఒక 4 రోజుల వాటికి కుదుటి పడేటట్టుగా ఉంది. అయితే ఈ 5వ, 6వ తారీఖుల నుంచి కూడా మరో తుఫాను ముప్పు కూడా ఉంది. ఈ తుఫాను వల్ల కూడా ఏ విధంగా ఏమైనా ఆస్తి నష్టం కూడా, ప్రాణ నష్టం కూడా జరగకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి సమావేశాలు పరిచి కూడా అధికారులకు కూడా నిర్దేశం కూడా చేశారు. ఇంక నుంచి కూడా అధికారులను నిద్రమత్తులు కూడా ఉండకుండా ప్రతి ఒక్క చాట ఇప్పటికే ప్రతి సచివాలయానికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా అక్కడ అధికారిని కూడా నిర్ణయించి ఆ అధికారికి కూడా నెంబర్ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎవరికి కావాల్సిన కూడా ఆ నెంబర్ కు కాల్ చేస్తే 6 ప్యాకెట్లు కానీ ఏమైనా సమస్య ఉన్నా సరే ఆ అధికారికి కూడా తెలియజేయబడిన కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈ విధంగా నిర్ణయించాడు. అదిగా లోకేష్ కూడా ఉండే కమాండ్ కంట్రోల్ లో కూడా లోకేష్ గాని వివిధ అధికారులు కూడా అక్కడి నుంచి కూడా ప్రతి ఏరియాకి ఏ విధంగా ఉంది, అసలు ఎలా వెళ్తున్నాయి, ఆహార పొట్లాలు ఎలా వెళ్తున్నాయి, అసలు వాటర్ ప్యాకెట్లు కానీ, అసలు జనాల పునరావాస కేంద్రాలకు ఎలా తరలిస్తున్నారు కూడా అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి కూడా లోకేష్ కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న కూడా డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగాడు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇంత వరదలో నేను రాకపోవడం కూడా కారణం ఏంటంటే అధికారులు కూడా వద్దున్నారు, నేను బాగా వచ్చేయడం వల్ల కూడా జనాలు కూడా ఉధృత అవుతుంది, నా చుట్టూ తిరుగుతారు, అధికారులు కూడా అందరూ నా చుట్టే తిరుగుతారు, నా ఇంటే ఉంటారు, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా నిన్న ప్రకటించినట్టు కూడా ఉంది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు, ప్రత్యేకంగా ఈ 4 రోజులు కూడా బురద ఉంటే ప్రత్యేకంగా డ్రోన్లు బురదలకు బుల్డేజర్ కూడా తెప్పించాడు బురద తీయటానికి కూడా. ప్రత్యేకంగా బురదలు ఈ రోజు విజయవాడ కూడా చేరుకున్నాయి. వివిధ పట్టణాల నుంచి కూడా 4,000 మందిగా కార్మికులు, పారిశుద్ధ కార్మికులు కూడా విజయవాడకి తరలించారు. చాలా మంది ఇళ్లకు సంబంధించి కూడా చంద్రబాబు కొన్ని ప్రకటనలు చేస్తారు, దాన్ని కూడా పూర్తిగా మేము క్లీన్ చేస్తాం, వారికి ఇంట్లో ఉన్నటువంటి బురదను కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం. ఇటువైపు రోగాలు ఉండే అవకాశం త్వరలో మనకి విజృంభించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు విధ్వంసానికి సంబంధించి వరద నీరు నిలబడటం వల్ల పూర్తిగా దోమలు బెడదుండే అవకాశం, జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. దానికి జాగ్రత్తలు ఎలాంటి తీసుకోబోతున్నారు? ఇంకొకటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య 10,000, 20,000 కదా, పూర్తిగా దాదాపుగా వారు ఈఎంఐలో కట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా వర్షాల్లో నానిపోయినటువంటి పరిస్థితి, ఎందుకు పనికానటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లకు సంబంధించి కానీ చాలా వరకు వస్తువులు ఒక ఫ్లోర్ వరకు తడిచిపోయినటువంటి పరిస్థితి, అంటే సర్వస్వాన్ని వారు కోల్పోయి ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ఎలా ఆదుకోనే అవకాశం కనిపిస్తుంది? అది రాజశేఖర్ అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడే ప్రకటించాడు, వస్తువులు కానీ ఏదైనా సరే ఇల్లు అయితే పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఇల్లు కూడా నిర్మించిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే వస్తువులకు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఏమైనా ఉంటే బ్యాంకులతో సమావేశం వేసి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా మేమే తెప్పిస్తాం, గవర్నమెంటే భరిస్తుంది. అదే విధంగా ఏమన్నా ఇంకా ఈ పశువులు కూడా కొంతమంది పశువులు కూడా మృతి చెందారు. ఇప్పటికే రాష్ట్రంలో కూడా 20 మంది మృత్యువాత పడ్డారు. అదిగా 2 గల్లం తయారు, వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించినట్టుగా త్వరలో ప్రకటిస్తారు, ఈ రోజు కానీ రేపు కానీ ఎంత ఏ విధంగా ప్రకటిస్తారని కూడా ఉంది. అయితే ఈ విధంగా కాకుండా కానీ ఇంకేమన్నా సరే సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా 10 అధికారులకు కూడా తెలియపరచాలని స్వయంగా నాతో కూడా చెప్పుకోవచ్చని కూడా ముఖ్యమంత్రి ప్రకటించాడు. అదే విధంగా కూడా ప్రతి ఇంటికి కూడా ఏమన్నా సరే ఇంకా నెలకు సరిపడిన సరుకులు కానీ సరే నిలబడి ఆహార ధాన్యాలు కానీ ఏమైనా సరే ముఖ్యమంత్రి కూడా స్వయంగా కూడా ప్రాంతాలకు కూడా
చేరవేయడానికి కూడా సిద్ధంగా ఉందని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. అది కాక అధికారులు కూడా దగ్గరుండి ప్రాంత ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా గానీ, బురద గాని తీసేయటం గానీ, ఆ ప్రాంతంలో గానీ బురద తీసేయటం గానీ, ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించడం గానీ, ఆ కాలనీకి రోడ్డు వేయాలన్నా రోడ్లు దెబ్బతిన్నా సరే రోడ్లు ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా అక్కడికి చేరవేసి ఏమైనా సమస్యలు ఉంటే ఎంత బడ్జెట్ ఉంది, అసలు ఎంత నిర్ణయించాలి, మొత్తం కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమావేశం ఉంది. అది 3 వేలు కూడా ముఖ్యమంత్రి కూడా కలెక్టర్ కార్యాలయంలో రెయ్యింబులు కూడా రక్షించినట్టు కూడా తెలుస్తుంది రాజశేఖర్. అయితే దానికి సంబంధించిన వాహనాలు కూడా ఎంతైతే అంత నష్టపోయారో, ద్విచక్ర వాహనాలు గానీ, కార్లు గానీ, లేకపోతే రైతులకు సంబంధించిన వాహనాలు గానీ, ట్రాక్టర్లు గానీ ఏదైనా సరే నష్టపోతే మటుకు ప్రతి ఒక్క రైతుకు గానీ, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా న్యాయం చేస్తామని ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ. ఎస్, ప్రధానంగా హృదయాన్ని కలిచివేసే సంఘటనలు మనం విజయవాడలో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో సర్వస్వాన్ని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు తెలియనటువంటి ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి.